లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. మళ్ళా రాని ఉన్న యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన వలన, దేవుని యొక్క కృప వలన పరిచర్య నడుస్తుంది. తరచుగా ప్రార్థన చేయండి. అలాగే చాలా బెదలింపు మధ్యలో, చాలా పోరాట మధ్యలో, అవమాన మధ్యలో, శ్రమల్లో, సిలువల్లో, నిందల్లో, పల విధమైన నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో పరిచర్య చేస్తున్నాను కాబట్టి పలానా 4 వైపు నుండి నాకు పోరాటం, 4 వైపు నుండి మాకు శ్రమలు వస్తుంది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీ ప్రార్థన అవసరాలన్నీ నాకు పంపండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. యెషయా 51:16 నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనములు నీవేని సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడల్లో నిన్ను కప్పి ఉన్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రజలకు నీ నోట నా మాటల్ని ఉంచి నా చేతి నీడల్లో నిన్ను కప్పి ఉన్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మిమ్మల్ని చేతి నీడతో కప్పి ఉన్నారు. ఎన్ని శ్రమలు, ఎన్ని విధమైన ఉత్తరములు, ఎన్ని స్తోత్రం, పల విధమైన మంత్ర శక్తులు, చేతపాడు శక్తులు, పల విధమైన ఉత్తరవ కార్యములు, ఎన్నో నిలబడలేని పల విధమైన శోధనలు వచ్చినప్పుడు కూడా ఆయన చేతి నీడతో కప్పి ఉన్నారు. కాబట్టి ఆయన దాటి రాలేదు. వచ్చినా కూడా మీకు అది సహించడానికి బలం, అది సహించడానికి ఆరోగ్యం, అది సహించడానికి ఎదిరించడానికి కృప, కలగడానికి కావలసిన కృప దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. ఆమె ఆయన తన ప్రజల్ని ఎలాగే ఎన్ని విధమైన శ్రమలు వచ్చినా మనల్ని నీ చేతి నీడతో కాపాడుతున్నారు. బ్రదర్, ఈ కాలంలో నేను భరించలేకపోతున్నాను. ఆ కాలంలో సిలువలో యేసుక్రీస్తు కొన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలే దేవుడు శ్రమ పడ్డారు. తర్వాత సిలువ వేయబడ్డారు. స్తోత్రం, పరరాజ్యం వెళ్ళిపోయి పితా తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నారు. కానీ నేను బ్రతుకు రోజంతా నేను కష్టపడుతున్నాను బ్రదర్, హల్లెలూయా అని బాధపడుతున్నారా? ఏది బొట్టినా, ఏది నేను తగిలినా, ఏది నేను చేసినా అన్ని ఆటంకాలుగానే ఉన్నది బ్రదర్ అంటున్నారా? దేవుడు మిమ్మల్ని కప్పి ఉంచి ఉన్నారు. 2 తిమోతేయు 4వ అధ్యాయము అందులో స్తోత్రం 18వ వచనం ఇలా చెప్పబడుతుందండి, ప్రభువు దుష్కార్యము నుండి నన్ను తప్పించి. హల్లెలూయా, వాగ్దానం మీరు పట్టుకోవాలి. ఒర్రాపా శాంతారా బీరాబాలారాబాబోషియా, ఒక అభిషేకం ఇప్పుడే దిగునుగాక. ఒక అభిషేకముతో మీరు నింపబడాలి. స్తోత్రం, మిమ్మల్ని ఎందుకోసం కాపాడారు? పరలోక రాజ్యముకు వెళ్ళినట్లు దేవుడు కాపాడుతున్నారు. దాని దర్శనముతోనే మీరు వెళ్ళాలి. దాని దర్శనముతో మీరు బ్రతకాలి. దాని దర్శనముతో మీరు చదివించాలి పిల్లల్ని. దాని దర్శనం పిల్లలకి నేర్పాలి. ఆ క్రమ ప్రకారం పిల్లల్ని పెంచాలి. అలాగే దేవుడు ఆ పిల్లల్ని కష్టముతో కప్పి ఆ యవన కాలములో, చిన్నతనములో, బాల్య కాలములో, వయసు పెరిగే కొలది వారిని కప్పి ఆశీర్వదిస్తారు. కీడునికి దేవుడు తప్పిస్తారు. పరలోక రాజ్యానికి వాళ్ళని నడిపిస్తారు. ఆమేన్. ప్రార్థన చేస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మహిమ గల యేసయ్య,
జాలిగల దైవమా అయ్యా, ఈ వాక్యమును పట్టి స్తోత్రాలు. ఓ తన ప్రజల్ని నోటి మాటలు ఉంచి ఓ కుడి చేతితో కప్పి, కుడి చేతి నీడలతో కప్పి ఉంచి ఉన్నావే, మీకు వందనాలయ్యా. ఓ స్తోత్రం, మమ్మల్ని కాపాడకపోతే ఎన్నో ఆపత్తులు, ఎన్నో స్తోత్రం, ఎన్నో కీడులు, ఎన్నో అవమానములు, ఎన్నో విధమైన శోధన శ్రమలకి మేము తప్పించలేకపోయామే. ఆయనను మీరు కుడి చేతితో కప్పి మమ్మల్ని కాపాడి ఉన్నావే, మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి. ఎంతో మందికి కరోనా, ఎంతో మందికి ఫలానా రోగం, ఫలానా హాలలో ఆపరేషన్స్ ఉన్నప్పుడు కూడా బలం, సుఖం, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్నావే, మీకు స్తోత్రాలయ్యా. ఆశీర్వదించండి ప్రభువా, మీ నామ మహిమపరచండి రాజా. ఎలా కట్ట నుండి విడుదల దయచేయండి. అభిషేక హస్తం చాపండి, విడుదల హస్తం చాపండి, స్వస్థత హస్తం చాపండి. ఇప్పుడే స్వస్థత, ఆరోగ్యం, బలం ఇప్పుడే దిగి వచ్చునుగాక. బలపరచండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేయాలని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే స్తోత్రం ది పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా నాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.